నీట్ పేపర్ లీక్ పోటీ పరీక్షల నిర్వహణలో అవకతవకలను నిరసిస్తూ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిర్వహిస్తున్న నిరవధిక నిరాహార దీక్ష 20వ రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వాంగ్చుక్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన 9 కేజీలు బరువు తగ్గినట్టు తెలిపారు. బ్లడ్ షుగర్, పల్స్ రేట్ పడిపోతున్నాయని వెల్లడించారు. कुछ बॉडीज में जब ग्लूकोज प्रोटीन कार्बोहाइड्रेट नहीं जा रहे हैं तो बॉडीज में चेंजेस तो होंगी। उसकी हमने स्टेज 1 जो मैंने पहले बताया था कि फैट निकल गया है, फिर नंबर मसल लॉस में कीटोन, उसमें फैट जो आया था कीटोन बॉडीज आई थी यूरिन में, फिर यूरिक एसिड हाई हो गया था क्योंकि मसल लॉस भी हो रहा है। तो स्टेज 1 स्टेज 2 तो पार कर चुके हैं। स्टेज 3 है जिसमें ऑर्गन्स की इन्वॉल्वमेंट हो सकती है। उसके लिए हम 24 आवर एक्स्ट्रा विजिलेंट है और जो डॉक्टर्स की टीम है 24 आवर्स उनको मॉनिटर कर रही है उनके वाइटल्स को। సోనం వాంగ్చుక్ దీక్షకు పలు విపక్ష పార్టీలు సంఘీభావం తెలిపాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా జంతర్ మంతర్కు వెళ్లి వాంగ్చుక్ ను పరామర్శించారు. వాంగ్చుక్ ఆరోగ్యంపై నిన్న ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఆరోగ్యం భద్రతను ప్రభుత్వమే చూసుకోవాలని స్పష్టం చేసింది. ప్రతి లైఫ్ విలువైనదేనన్న ధర్మాసనం వాంగ్చుక్ ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన అన్ని చికిత్సలు అందించాలని ఆదేశించింది. ప్రభుత్వ వైద్యుని పర్యవేక్షణలో ఆయనకు రోజువారీ వైద్య పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఢిల్లీ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. నీట్ యూజీ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఇటీవల జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టింది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ ర్యాలీలో పాల్గొన్న వాంగ్చుక్ ఆ తర్వాత అక్కడే నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుండా తాను దీక్షను విరమించబోనని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే జూలై 20న చలో సంసద్కు సిజేపీ పిలుపునిచ్చింది. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో తరలి రావాలని మద్దతుదారులను కోరారు సోనం వాంగ్చుక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.